హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ముందుగా క్యూబ్ టీవీ వ్యూయర్స్ కి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు నాతో పాటు ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. నాతో మాట్లాడదాం. గురుగారు నమస్తే. నమస్కారం. మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు మన క్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో శ్రీరామనవమి పండుగను ముందుగా ఏ ప్రతిరూపంగా మనం జరుపుకుంటాము, దాని విశిష్టత ఏంటి? శ్రీరామచంద్రుడు ధర్మానికి ప్రతిరూపం. చెడు మీద మంచి యొక్క విజయాన్ని శ్రీరామనవమి అంటాం. శ్రీరామచంద్రుడు పుట్టిన తేదీ ప్లస్ ఆ రోజు ఆయన పెళ్లి రోజు కూడా. కాబట్టి పెళ్ళాలని భర్తలు ఎలా చూసుకోవాలో, పిల్లల్ని భర్తలు ఎలా చూసుకోవాలో, తల్లి మాట రాముడు విన్నాడు, తండ్రి మాట మనం వినాలని, అలాగే ప్రజలతో అందరితో సఖ్యతగా సమైక్యంగా ఉండాలని, ఇలాంటి ఎథికల్ వాల్యూస్ అన్నిటిని శ్రీరామచంద్ర ప్రభు నేర్పించాడు. దాన్ని ప్రతిరూపంగా, అందువల్లనే రాముడు చేసింది మనల్ని చేయమన్నారు, కృష్ణుడు చెప్పింది చేయమన్నారు, అంతేకాని కృష్ణుడు చేసింది చేయమనలా. కాబట్టి రామచంద్ర ప్రభు లాగా మనం ధర్మంగా, న్యాయంగా, సత్యంగా, అండ్ అందువల్లే రాముడు మంచి బాలుడు, బబ్లు మంచి బాలుడు అని ఎలా అంటాము అంటే రామచంద్రుడిలా ప్రతి మనిషి ఉండాలి అని చెప్పడం అన్నమాట. సో శ్రీరామనవమి రోజున ప్రత్యేకంగా వేటితో పూజ చేయాలంటే లైక్ ఫ్లవర్స్ తోనా, లేకపోతే ఆయనకి ఏమైనా ప్రత్యేకంగా పూజ చేసే పరిహారాలు ఏమైనా ఉన్నాయా? అలాగే ఎలా పూజ చేసుకుంటే మంచిది? శ్రీరామచంద్ర ప్రభువుకి వడపప్పు పానకం అనేటటువంటిది మనం మొదటి నుంచి వస్తుంది. అందువల్ల రామచంద్ర ప్రభువుకి ఆ సీజన్ లో దొరికే పువ్వులు, చామంతి, మల్లె పువ్వులు, ఇలాంటివి ఇప్పుడు ఈ సీజన్ లో వచ్చేటటువంటి జాజి పువ్వులు, ఇలాంటివన్నీ పూజ చేయాలి. ఆ తర్వాత రామచంద్ర ప్రభువుకి మామిడికాయ, ఈ యొక్క ఉగాది పచ్చడి ఈ మధ్యలో వస్తుంది కదా, మామిడాకులు కట్టేస్తాం. అంటే సీజన్ లో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. వడపప్పు ఈ టైంలో వడపప్పు చల్లదనం కావాలి పానకం, అందుకోసం సైంటిఫిక్ గా ఆ నైవేద్యం పెడతారనమాట. శ్రీరామచంద్ర ప్రభువుకి వీధిలో పందిర్లు వేస్తారు, కళ్యాణం చేస్తారు. అయితే ఇంకా రాముడికి గోత్రం గురించి భద్రాచలంలో గొడవలు ఇంకాను. రాముడు ఒక గోత్రం అని వీళ్ళొకళ్ళు దేవస్థానం, ఒంటిమెట్టోళ్ళేమో వాళ్ళొక గొడవ, ఇలా చేసుకుంటున్నారు. కాబట్టి ఆంధ్ర అక్కడ, తెలంగాణ ఇక్కడ, ఇట్లా రకరకాలుగా. స్వయంగా మన సీఎం గారే ఎందుకు తిరుపతి వెళ్ళి అక్కడ దర్శనాలు చేసుకోవడం, ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేలు ఎందుకు అడుక్కొని తెచ్చుకోవడం అక్కడ గవర్నమెంట్ ని, ఇక్కడ ఒంటిమెట్టకి భద్రాద్రికి వెళ్ళొచ్చు కదా అని కామెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి దేవుడు అనేవాడు శ్రీరామచంద్ర ప్రభుని ఇంట్లో చేసుకోవచ్చు. చక్కగా తలంటి స్నానం చేసి 2 కలశాలు పెట్టేసుకొని రాముడికి అష్టోత్తర శతనామాలు, తర్వాత ఈ యొక్క షోడశ ఉపచారాలతో చేసేసుకొని వడపప్పు నైవేద్యం పెడతాం. భక్షాలు ఇలాంటివన్నీ ఎలాగో మనం తయారు చేస్తాం, పాయసాన్ని చేసుకోవాలి. దీనికి పెద్ద బిల్డప్ ఇవ్వక్కర్లేదు. పూజల కోసం తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నారు వాట్సాప్ స్టేటస్ లో పెట్టేసుకోవడం కోసం. భక్తి పోయే రామచంద్ర ప్రభువుని మీద అమితమైనటువంటి భక్తి. ఏమని చెప్పాడు? ధ్యాయే దాజానుబాహం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమల దళస్పర్ధి నేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీత ముఖ కమల మిలల్లోచనం నిర్దాభం నానాలంకార దీప్తం దదతముర జటామండలం రామచంద్రం. ఈ ఒక్క స్తోత్రం చదువుకుంటే చాలు, మొత్తం పూజ చేసినట్టే. కాబట్టి మనం సింపుల్ గా చేయాలమ్మా. రైట్. సో ప్రత్యేకంగా శ్రీరామ నవమి రోజున ఏదైనా వ్రతాలు లేక ఉపవాసాలు ఏమైనా ఉండాలా గురువు గారు? శ్రీరామచంద్రమూర్తికి రోజున ఉపవాసం అనేది దేవుడికి ఎందుకు పెడతారంటే, ఫుల్ గా ఉత్త రోజుల్లో ఎలాగో తినేస్తాం, పండగ రోజున కూడా తినేస్తే పడుకుంటాం మనం. ఆ రోజు అందులో ఎంటీ స్టమక్ వీలున్నంత వరకు ఉంచాలి, కాబట్టి ఉపవాసం చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఉపవాసం అంటే ఆ దగ్గరగా రామచంద్ర ప్రభువుకి దగ్గరగా ఉండాలా. శ్రీరామ రామ రామ ఇతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. ఉత్తి రామ 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 ముందు శ్రీ పెడితే సహస్రమైనటువంటి 1000 అంటే సహస్రం అంటే సంస్కృతంలో 1000 అని కాదు, కోట్లు. ఆ కోట్ల విష్ణునామాలు చదివినంత ఫలితం, కోట్ల కృష్ణనామాలు చదివినంత ఫలితం, కోట్ల రామనామాలు చదివినంత ఫలితం అని సహస్రనామ తత్తుల్యం, దీంతో సమానం అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఉపవాసం ఖచ్చితంగా ఉండాలా. రామచంద్ర ప్రభువుని ప్రేమతో ఎవ్వరు కూడా పూజ చేయని వాళ్ళు ఉండరు ఆ రోజు. ఇప్పుడు కృష్ణుడికైనా కొంతమందే ఫ్యాన్స్ ఉంటారు, కానీ రాముడికి ప్రతి ఒక్కరు ఫ్యాన్. ఎందుకనంటే సనాతనంగా వచ్చాడు ఆయన. 10 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు అయిపోయింది ఆయన వచ్చి. రాముడు అందువల్ల రామ 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 అంటాం, అలవాటు అయిపోయింది మనకి. తర్వాత 5,000 సంవత్సరాల తర్వాతే కృష్ణుడు వచ్చాడు. కృష్ణ 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 అని కొంచెం ఫాలోయింగ్ తక్కువ ఉంటాయి, కానీ కృష్ణుడి యొక్క లీలలు చూసి ముచ్చటేసి మనం కృష్ణుడి ఫ్యాన్స్ కింద కన్వర్ట్ అవుతాం, వేరే విషయం. తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వచ్చాడు తిరుపతిలో, ఈయనకి గోవిందా 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 అని తిరుపతి వెళ్తున్నాం. ఇప్పుడు అసలు వెంకటేశ్వర స్వామి ట్రాన్స్ఫర్మ్ అయిపోయాడు, కల్కిగా మారిపోయాడు. ఇప్పుడు కల్కి 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 అనాల అంటే ఇప్పుడు నుంచి ప్రచారం చేస్తే ఇంకొక 5,000 సంవత్సరాలు
సంవత్సరాలకు కానీ రామ అనే టైపులోకి కల్కి రాడు. అంటే ఇక్కడ ఏంటి, పాపులారిటీ ట్రెండింగ్ లోకి రామచంద్ర ప్రభు ఆనాడే వచ్చేసాడు అనమాట. అది రహస్యం. రైట్. శ్రీరామనవమి పండుగ గురించి పురాణాల్లో ఎక్కడ ప్రస్తావించారు? అయోధ్య కాండం, వాల్మీకి రామాయణం, తర్వాత సుందరకాండ, ఇవన్నీ కూడా ఆధ్యాత్మ రామాయణం అని కూడా ఉంది, వశిష్ఠ రామాయణం అని కూడా ఉన్నాయి. చాలా మంది రామాయణాలు రాశారు, కానీ మనం స్టాండర్డ్ గా తీసుకునేది వాల్మీకి రామాయణం. అసలు రామాయణం అనేటటువంటిది, రామ కథ అనేటటువంటిది, రామాయణం అనేటటువంటిది రాముడు పుట్టక ముందు రాశాడు వాల్మీకి. అసలు అప్పుడు రాముడు పుట్ల, తన దివ్య దృష్టితో ఋషులు అలా రాస్తారనమాట. ఆ దైవ వాక్కు వినబడుతుంది వాళ్ళకి. అందువలన రాముడు పుట్టక ముందు రామాయణం రాసేసాడు. రాసిన తర్వాత రాముడు పుట్టాడు, సేమ్ వాల్మీకి ఎలా రాశాడో అలాగే పుట్టాడు రాముడు. కాంటెంపరీస్ వశిష్ఠుడితో వాల్మీకితో కలిసి జీవించాడు. తర్వాత ముందుకు తీసుకెళ్లాడు. అండ్ వాళ్ళ పిల్లలు సీతాదేవి ఆయన ఆశ్రమంలో ఉండడము, ఇవన్నీ కూడా జరిగినాయి. సో రాముడు అంటే ఒక మనిషి కాదు, రాముడు అంటే ఒక తత్వం. అంటే రామచంద్ర ప్రభు పుట్టక ముందే రామ తారక మంత్రం సృష్టిలో ఉంది, ఓంకారంతో సమానంగా ఉంది రామ తారక మంత్రం. దాన్ని చూసి శివుడు ఆ రామ తారక మంత్రాన్ని రామ అని జపించాడు. అలాగే రాముడు కూడా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాడు. రామ అనే మంత్రం ఎలా వచ్చింది? ఓం నమో నారాయణాయలో రా, ఓం నమ శివాయలో మా తీసి కలిపితే రామ అనేది వచ్చింది. సో రాముడు వేరు, శివుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే. అందువల్లనే మనకి రామచంద్ర ప్రభువు ఆరాధ్య దైవం. ఈ అయోధ్య వాల్మీకి కాండాల్లో, వాల్మీకి రామాయణంలో రామాయణం ఇవంతా చెప్పబడిందమ్మా. రైట్. శ్రీరామనవమి ముఖ్య లేదా వైశిష్టత అంటే మనం ముందుగా గుర్తుకొచ్చేది ఏంటి? శ్రీరామచంద్రుడు ఫస్ట్ చేసేది ఏంటి? రావణాసురుడిని అంతం చేశాడు. అంటే రావణాసురుడు అంటే ఎవడో, వాడేదో ఒక రాక్షసుడుగా, ఏదో పెద్ద ఎత్తుగా లావుగా ఉన్నట్టుగా మనం మనుషులు కొట్టుకుంటాం కదా, ఆ టైప్ లో మనం ఊహిస్తాం, పిక్చరైజేషన్ చేస్తాం. సినిమాలలో అంతకంటే ఏం చూపిస్తారు పాపం. అందుకని ఒక లావుగా ఉన్న రాక్షసుని పెడతాడు, క్రూరుడిగా ఉన్నవాడిని. అక్కడ అది కాదు. అక్కడ రామచంద్ర ప్రభు అవతారం. ఎందుకనంటే రామచంద్ర మూర్తి ఊరికనే పుట్ల, మనలాంటి మనుషులు అడిగితే రాలా. కొన్ని లక్షల మంది, కోట్ల మంది పుణ్యాత్ములు ఒక రోజు 2 రోజులు రిక్వెస్ట్ చేయాల, ఏమంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తామమ్మా, మా ఇంటికి రండి, మా వీధిలోకి రండి అని రిక్వెస్ట్ చేస్తారు. ఆయన్ని మినిస్టర్ని ఇంకా కొంచెం ఎక్కువసేపు రిక్వెస్ట్ చేయాలి. సీఎం అని రావాలంటే 3 నెలల ముందు నుంచి అడగాలి, అపాయింట్మెంట్స్ కదా. ప్రైమ్ మినిస్టర్ సంవత్సరం ముందు నుంచి అడగాలి, ప్రోటోకాల్ ఉంటుంది. మరి రాముడికి ఎంత ఉంటుంది ప్రోటోకాల్ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి? అందువల్ల లక్షల సంవత్సరాల నుంచి లక్షల మంది, కోట్ల మంది ధర్మాత్ములు, పుణ్యాత్ములు వాళ్ళు రామా రా అని వాళ్ళు అడిగితే అప్పుడు రాముడు కానీ కృష్ణుడు కానీ వీళ్ళంతా కూడా భూమి మీదకి అడుగు పెట్టారు మనల్ని ఉద్ధరించడానికి. కాబట్టి రామ అవతారం అంత ఇది కాదు. ఎందుకని వచ్చాడు అంటే, మనిషి మనం పుట్టామమ్మా, పుట్టి ఏం చేస్తాం మనం? పోకిరి సినిమాలో అతను అంటాడు చూడు, తిన్నామా ఉన్నామా పడుకున్నామా, అదే కదా. అలాగా ప్రతి మనిషికి కూడా తిన్నామా ఉన్నామా ఇదే. అది కాదు నాయన. నీ తండ్రి మాట, చిన్నప్పుడు తండ్రి మాట వింటే పిల్లాడు సుఖపడతాడు, తల్లి మాట వింటే సుఖపడతాడు. తల్లి ప్రథమ గురువు, తండ్రి 2వ గురువు. చిన్నప్పుడు మాస్టర్లు చెప్పిన మాట వింటే సుఖపడతారు, లేకపోతే పాపం వేగ బాండ్స్ కింద తయారవుతారు. పెళ్ళాలతో మంచిగా అన్యోన్యంగా ఉంటే బాగుంటుంది, లేదా పెళ్ళాలు వదిలేస్తారు. ఇవన్నీ నేర్పించడం కోసం, మారల్ వాల్యూస్ చేయడం కోసం రామచంద్ర ప్రభు వచ్చాడు. అరే నాయనా, నీ నాన్న మాట వినరా, నువ్వు బాగుపడతావని దశరథుడి మాట విన్నట్టుగా లీల చేస్తాడు. అన్నదమ్ములు కొట్టుకు చావకండ్రా, ఆస్తుల కోసం కోర్టులో వేసేసుకోకండ్రా, చూడరా నా రాజ్యాన్నే వదిలేస్తున్నాను భరతుడు అడిగితే అని చెప్పాడు ఆయన. అలాగే భరతుడు కూడా, అన్నా నీ చెప్పులు కూడా ఇచ్చేయన్నా, నీ చెప్పులు ఉన్నాయి, నేను ఆ చెప్పులు దీని మీద పెడతాను, రాజ్యం మీద. నేను భరతుడు ఎక్కడ పాలన చేయాల, రామచంద్ర ప్రభు ఆయన పాదుకలే పాలన చేసినాయి. ఈ వీళ్ళు ఈ మొప్పాళ్ళ రంగనాయకమ్మ ఇలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, రాముడు ఆ చెప్పులు కూడా పీకేశాడు భరతుడు అని వెటకారాలు ఆడతారు. అయితే ఇవన్నీ కాదు. రామచంద్ర ప్రభు భార్యని మంచిగా చూసుకోవాలా. నెవ్వర్ రామచంద్ర ప్రభు సీతాదేవి యొక్క మనసుని ఎప్పుడూ కూడా హర్ట్ చేయలేదు. సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు కృష్ణుడు. భార్యల్ని పెద్ద ఈగోల కింద వెళ్ళిపోయి వదిలేసేటటువంటి ఈ తుచ్చ సమాజంలో, ఈ యూజ్లెస్ సొసైటీకి ఇలా ఉండాలి అని వాల్యూస్ చెప్పడం కోసం, పిల్లలకి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్, ఈక్వల్ బాధ్యతలు ఎలా చేయాలి అని, ప్రజలందరినీ కన్నబిడ్డల్లా చూడాలని, అబద్ధం ఆడకూడదని, ధర్మంగా ఉండాలని, రామో విగ్రహవాన్ ధర్మ అని, అందుకని మానవుడిగా ఆయన ఎలా జీవించాలని చెప్పాడు. కానీ ఈ గాడిదలు ఎవరైతే రాముడు మానవుడు అని చెప్తున్న గాడిదలు, ఈ గాడిదలు రాముడు మానవుడు కాదు, మానవుడిగా బ్రతికారు. ఈ గాడిదలు అర్థం చేసుకునేటటువంటి గాడిదలకు అర్థం కాక రాముడు మనిషి మనకలాగా అని అనుకుంటున్నారు. నో,
రామచంద్ర ప్రభువు పరమ పురుషోత్తముడైనటువంటి శ్రీ మహావిష్ణువు అమ్మ. రైట్. సో మన ఆచారం ఏంటంటే హిందూ మతాల్లో ఏ పండుగ ఉన్నా మన తెల్లవారుజాము 3 గంటలు, అంటే ఇది అప్పట్లో, ఇప్పుడు కూడా అది కొనసాగుతుంది కొన్ని ఇళ్లలో. అయితే పొద్దున లేచి 3 గంటలకి లేచి మనం 5 కల్లా మనం దీపం వెలిగించేసేవాళ్ళం ఏ పండుగ రోజు అయినా కూడా. కానీ శ్రీరామనవమి మాత్రం మధ్యాహ్నం పూజలు చేయాలి అని అంటూ ఉంటారు మీలాంటి శాస్త్ర పండితులు. సో దాని గురించి మీరేమంటారు? నిజంగా మధ్యాహ్నం చేయాలా, లేకపోతే అది ఆ ఆచారం ఏంటి? మధ్యాహ్నం లోపల చేయాలి. 12 గంటలకి శ్రీరామచంద్ర ప్రభు పుట్టాడు, అందుకని 12 గంటలకు చేయమన్నారు. తెల్లవారుజామున ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో మహాపండితులు ఎక్కువైపోయి తెల్లవారుజామున 3 గంటలకు లేచిపోండి, 5 గంటలకలా సూర్యుడికి ఇలా వచ్చే లోపల ఫినిష్ చేసేయండి, మీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, ఇళ్ళు వస్తాయి, పెళ్ళాలు వస్తాయి, మొగుళ్ళు వస్తారని చెప్తుంటే వీళ్ళందరూ రెచ్చిపోయి తెల్లారుజామున బ్రహ్మ ముహూర్తం ఒకటి పేరు పెట్టారు. బ్రహ్మ ముహూర్తం అప్పుడు కాదమ్మా, తెల్లారుజామున 3 గంటలకు లేచిపోయి చేసేస్తే ఏమీ రావు. పిల్లలకు స్టూడెంట్స్ మాత్రం లేవాలి, స్టూడెంట్స్ మాత్రం తెల్లవారుజామున లేచి చదివితే బ్రహ్మ ముహూర్తంలో అవుతాయి. వీళ్ళంతా చెప్పబట్టి వీళ్ళ పూజలన్నీ పూజ చేస్తున్నారు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. అన్నవరం హైదరాబాద్ నుంచి ప్రతి ఒక్కడు వెళ్తాడు. గోదావరి ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకు దిగుద్ది అంటే చక్కగా మార్నింగ్ 3:30 4 దిగుద్ది. అక్కడ వీళ్ళందరూ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు 7ంటికి. అందరూ కునుకుపాట్లు పడతా ఉంటారు, పంతులు గారు మంత్రాలు చదువుతుంటే అక్కడ అందరూ పడుకుంటారు. ఎప్పుడు కూడా సత్యనారాయణ స్వామి వ్రత కథలు వినరు. సో తెల్లారుజామున లేచే వాళ్ళ జీవితాలు ఇలాగే ఉంటాయి. ఏంటంటే మంచిదే, అలవాటు మంచిది, లేవడం చేసి ఓపిక ఉన్నవాళ్ళు. ఓపిక లేని వాళ్ళు కూడా అయ్యి బాబాయ్ తెల్లారుజామున అయితే ఏదైనా స్పెషల్ గా వచ్చేస్తాయేమో అని చెప్పేసి ఈ డూప్లికేట్ ప్రవచనకారుల మాటలు విని, డూప్లికేట్ పంతుల మాటలు విని తెల్లారుజామున మొదలెట్టి మధ్యాహ్నం మాటలు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు పనులు. సో ప్రతిరోజు అవసరం లేదు. అయితే రామచంద్ర ప్రభు ఎందుకు మధ్యాహ్నం చేయాలి అంటే, శ్రీరామచంద్రుడు మధ్యాహ్నం కరెక్ట్ గా 12 గంటలకు పుట్టాడు, శ్రీకృష్ణ పరమాత్మ అర్ధరాత్రి 12 గంటలకు పుట్టాడు. దీనికి స్టోరీ నేను చెప్తాను, ఎవరికి తెలియదు ఇదంతా. ఎలా అంటే, రామచంద్రుడు పుడితే అందరూ సంతోషించేస్తారు, దేవతలు, రాక్షసులు కూడా సంతోషిస్తారు, మానవులు అందరూ సంతోషిస్తారు. ఒక్కడ మాత్రం ఏడుస్తా కూర్చున్నాడు. వాడు ఎవడో చెప్పి చూద్దాం. చంద్రుడు. ఎందుకు? ఈయన పట్టపగలు పుట్టాడు కదా. అరే రామచంద్రుడు పుడితే గంధర్వులు, కిన్నెర్లు, కింపురుషులు, మానవులు, కుక్కలు, నక్కలు అన్ని వెళ్ళి చూసి వస్తున్నాయి, కానీ నేను లేను కదా, నేను చూడలేకపోయాను కదా అని ఏడుస్తూ ఉంటే రాముడు దయామయుడు. అప్పుడు ఆయన ఏమంటాడు, చంద్ర నువ్వు ఏడవకు, అందుకని నీకు 2 వరాలు ఇస్తాను. దేవుడు ఎప్పుడు ఒకటి అడిగితే 2 ఇస్తాడు. ఏమన్నాడు, ఈసారి నిన్ను సాటిస్ఫై చేయడం కోసం నేను అర్ధరాత్రి పుడతాను రా కృష్ణావతారంలో అన్నాడు. అందుకే కృష్ణుడు రాత్రి 12 గంటలకు పుడతారు. అప్పుడు పూజలు అందరూ 12 గంటలకు చేస్తాం కృష్ణాష్టమి రోజున. అలాగే మనం కూడా అదే రోజు పుట్టాం కృష్ణాష్టమి. సరిగ్గా రెండవది ఇంకా బోనస్ ఏంటంటే, ఇప్పుడు ఏడవకుండా ఉండడం కోసం అది ద్వాపరయుగం రావాలి కదా, అప్పుడు దాకా వెయిట్ చేయి. ఈ లోపల రామాడు పక్కన నా పేరు పక్కన నీ పేరు పెట్టుకుంటాను అన్నాడు. రామచంద్రుడు అన్నాడు. అంతేగాని రామ సూర్యుడు అంటాడా? సూర్యుడికి ఇవ్వలేదు వరం. అందుకనే ఈ 2 వరాలు. దేవుడు కరుణామయుడు రాముడు. అందుకని మధ్యాహ్నం మాటలు 12 గంటలకు ఆయన పుట్టాడు కాబట్టి, సీతాదేవితో వివాహం ఆ పగలు జరిగింది కాబట్టి చేస్తారు. ఈ పగల ముహూర్తాలు బాగోవండి, రాత్రులు కావాలండి, తెల్లారుజాములు కావాలండి అని ఈ పంతులు ఖాళీలు ఉంటాయి కాబట్టి ఆ ముహూర్తాలు పెడతారు. జనరల్ గా పెళ్ళిళ్ళు, ఇప్పుడు చూడు, నువ్వు ఏదైనా వ్రతం చేసుకోవాలనుకున్నావు అనుకో, ఆ రోజు పంతులకు వేరే డేట్ ఎక్కడన్నా పూజ ఉందనుకో, వాడు ఏమంటాడంటే ఈ టైం మంచిది కాదు, నేను బిజీ అని చెప్పడు, ఈ టైం మంచిది కాదంటే. ఈ మూర్ఖాచారము మనం ఎంత ఎడ్యుకేట్ చేస్తున్నా, అబ్బే పంతులు గారండి చెప్పారండి, మా ఊరు పంతులు గారండి అంటారు. వాడిని పంతులకు డబ్బులు వస్తాయి అంతే. సో ఎప్పుడు కూడా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి స్వామి వారి కళ్యాణం జరిగింది. పగలు జరిగినా, నైట్ టైం జరిగినా పెళ్ళిళ్ళు, తెల్లారుజాము జరిగినా, ఎప్పుడు జరిగినా పెళ్ళిళ్ళు సీతారాముల్లాగా ఉండాలి. అంతేగాని వీళ్ళ అర్ధరాత్రి అందరికి ఇబ్బంది పెట్టే గాడిద ముహూర్తాల్లో పెడతారు ఈ పంతుళ్ళు పెళ్ళిళ్ళు. తెల్లారుజాము 3 గంటలకు పెడతాడు. ఎలాగెళ్తారు ఇంటికి? గాడిదలకి ఏమైనా బుద్ధి ఉందా? అర్ధరాత్రులు పెడతాడు 12 గంటలకి. ఎలా వెళ్తారు? కన్వీనియన్స్ కూడా ఉండాలి కదా. డే టైమ్ ఈజ్ నాట్ అలౌడ్. వీళ్ళకి ఏమైనా ముహూర్తాలు ఎలా ఉన్నా చూసి రాసేసారు, అంత క్యాలిక్యులేషన్స్. వీళ్ళందరికీ నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, ఈ పంతుళ్ళందరికీ కూడా ముహూర్తాలు పెట్టేవాళ్ళు అంత మేధావులు అయితే, వెలాసిటీ ఆఫ్ జూపిటర్ ఎంత? దాని యూనిట్ చెప్పండి. వెలాసిటీ అంటే ఈ గ్రహాలను బట్టే కదా చెప్తున్నాడు. చంద్రుడు, కుజుడు, శని, ఇవన్నీ కూడా ఈ నవగ్రహాలు కారులో వెళ్తున్నట్టు స్పీడ్ గా అవి కూడా తిరుగుతున్నాయి కదా, దానికి వేగం ఉంది కదా. ఆ వేగం ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటుంది, రోజు యూనిఫామ్ గా ఉండవు. దాన్ని దేంతో కొలుస్తారో చెప్పమని చూద్దాం. మనిషి బరువును కిలోలతో కొలుస్తాం. రూపాయలు, ఈ వస్తువు 10 రూపాయలు అంటాం, రూపాయలతో కొలుస్తాం. మరి ఈ వేగాన్ని దేంతో కొలుస్తారో చెప్పలేనటువంటి ఈ వీళ్ళంతా ఎందుకు మూఢనమ్మకాలు పెంచుతారు? అర్ధరాత్రులు పెళ్లి చేస్తే మంచిది, తెల్లారుజామున పెళ్లి చేస్తే మంచిది ఛాలెంజ్ చేశారు జ్యోతిష్కులకి, పంతులకి. చెప్పమని ఇప్పుడైనా
ఇలా అమ్మ. అందుకని ఎప్పుడు పెళ్లి చేసుకున్నా బాగుంటుంది. రాముడు సీతతో ఏ రోజున డైవర్స్ తీసుకోలేదు. కృష్ణుడు తన అష్టమ భార్యల్ని మంచిగా ఈక్వల్ గా చూసుకున్నాడు. అండ్ లవర్ ఆ రాధారాణి చెప్పినట్టు వినేవాడు. సో నో డైవర్షన్, నో ఇష్యూస్. ఇవి నేర్చుకోవాలా, అంతేగాని పగలు రాత్రి తెల్లారుజామున ఇట్స్ ఆల్ నాన్ సెన్స్ అమ్మ. రైట్. శ్రీరామ నవమి రోజున రామనామ జపం చేస్తే కలిగే లాభాలేంటి? శ్రీరామనామమి రోజునే కాదు, ఎప్పుడు చేసినా మనకి ఫలితం వస్తుంది. అసలు రామనామమే పాపాలను నశింపజేస్తుంది. అంటే నువ్వు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కబ్జాలు చేస్తూ రామ 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 అని అంటే ఆ పాపాలు పోతాయంటే పోవు. నీకు తెలియకుండా చేసిన పాపాలు ఏమైనా ఉంటే అప్పుడు పోతాయని చెప్పాడు. శ్రీరామనవమి రోజున చేస్తే ఆ రోజు రామచంద్ర ప్రభు రోజు కాబట్టి ఎక్కువ ఫలితాలు వస్తాయి. ఎలాగా? శ్రీరామ రామ రామ ఇతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. రామ 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 అని దాని ముందు శ్రీ పెడితే షార్ట్ కట్ మెథడ్ చెప్పారు, నీకు 1000 కోట్ల రెట్లు ఎక్కువ ఫలితం వస్తుందని. అలాగే ఆస్పీషియస్ డేస్ అంటాం. ఇవన్నీ కూడా సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు, తర్వాత అమావాస్యలు, పౌర్ణములు, శనివారం అమావాస్యలు, నవములు, శ్రీరామనవములు, దసరా, మహర్నవమి, విజయదశమి ఇలాంటి పర్వదినాల్లో ఎవరైతే రామా అని చేస్తే ఏకైకమక్షరం పుంసా మహాపాతక నాశనం అన్నారు. ఒక్కొక్క అక్షరము ఒక్కొక్కసారి చేసినప్పుడు రామ అన్న పాపాలు నశిస్తాయన్నారు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అయింది? యోజనాలు. ఇంగ్లాండ్, బ్రిటిష్, ఆ తర్వాత యుఎస్, ఫ్రాన్స్ అందరూ శ్రీరామనవమి చేస్తారు. ఆల్ ద క్రిస్టియన్స్ ఆల్సో ఇన్ ఫారిన్ కంట్రీస్ దే విల్ సెలబ్రేట్. అలాగా ఆ యూనిటీ అనేది ఫారిన్ కంట్రీస్ లో ఉంది. ఈ గాడిద యూనిటీ అనేటటువంటిది ఈ యొక్క భారతదేశంలో లేదు, కొట్టుకు చేస్తున్నారు అనమాట. కాబట్టి శ్రీరామ నవమి రోజున చేసినప్పుడు అనంతమైన ఫలితం వస్తుందమ్మా జపం వల్ల. మీరు ఎప్పుడు కూడా మనకి ఏం చెప్పినా కూడా ఈ రంగు బట్టలు వేసుకుని ఈ రంగు దానం చేస్తే బాగుంటుంది. మీరు పలు నాకు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అలాగే నవమి రోజున ఏ రంగు బట్టలు వేసుకొని మనం పూజ చేస్తే ఆ రాముల వరకు నచ్చుతుంది. అలాగే ఆయన ఏ బట్టలు రంగు మనం వేసుకొని ధరిస్తే ఆ రోజు మనకి బాగుంటుంది. రాముడు దిగంబరుడు. దిగంబరుడు అంటే బట్టలు లేకుండా ఉండేవాడు, ఈ అఘోరి అమలా కాదు. దిగంబరుడు అంటే దిక్కుల్ని అంబరాలుగా చేసుకునేటటువంటి వాడు. అంటే ఆయనకి ఎంతసేపు బ్లూ కలర్ ఇష్టం, స్కై బ్లూ. అందుకే కృష్ణుడు బ్లూ, రాముడు బ్లూ, పార్వతీదేవి బ్లూ అంటే నలుపు రంగు. అందువలన ఆకాశానికి బ్లూ కలరు, సముద్రానికి బ్లూ కలర్ ఎందుకు వస్తుందంటే అవి బ్లూగా ఉండవు. ఈ గ్యాసెస్, ఈ రేస్ వీటి వల్ల అలాగా అనిపిస్తూ ఉంటుంది. సో బ్లూ కలర్ బట్టలు వేసుకోవాలా, నీలమణులు ధరించాలా, అంతా నీలం నీలం నీలం. అందువల్లనే ఎందుకు రాముడు ఇప్పుడు తెల్లగా ఉన్న అమ్మాయిలు ఉంటారు, వీళ్ళకి ఒకసారి ఏసీ లేకపోతే అయ్యి బాబాయ్ అంటారు. అలాగే ఎవరినన్నా కలవాలనుకో జస్ట్ 2 minutes లో అపాయింట్మెంట్ కావాలంటారు. అంటే తెల్లగా ఉన్న వాళ్ళు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళకి ఓపిక తక్కువ ఉంటుంది. అండ్ అదే నల్లగా ఉన్నటువంటి వాళ్ళకి ఓపిక ఎక్కువ ఉంటుంది, రోగాలు తొందరగా రావు, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. అలాగే రామచంద్ర ప్రభు నలుపు కాబట్టి బ్లూ కలర్, నలుపు డ్రెస్సులు అనేటటువంటివి చాలా ఇష్టం. అందుకని నీలం కలర్ చాలా ఇష్టం అమ్మ రామచంద్ర ప్రభుకి. రైట్. సో మామూలుగా మనకి దేవుళ్ళకి ఏం నచ్చుతుందంటే పాపపుణ్యాలు పక్కన పెడితే మనం దాన ధర్మాలు చేయడం చాలా ఇష్టపడతారు దేవుళ్ళు కూడా. అయితే ఖచ్చితంగా ఆ రోజు దాన ధర్మాలు చేయాలి అంటారు కొంతమంది. నిజంగా చేయాలా, లేకపోతే గురువు గారు ఆ రోజు మనం ఎలాంటి నియమాలు పాటించాలి? దాన ధర్మాలు ప్రతిరోజు చేయాలా, ప్రతి మనిషి చేయాలా. లవర్స్ కు చేయడం కాదు దాన ధర్మాలు. లేకపోతే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ చుట్టాలకు చీరలు పెట్టడాలు, లేకపోతే వాళ్ళ చుట్టాలకు మంచి పేరు మెచ్చుకుంటారని పెట్టడం కాదు, పేదవాళ్ళకి పెట్టాలి. పేదవాళ్ళు ప్రపంచంలో అవసరాల్లో ఉండి అడుగుతారు పాపం. ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఆ రోజు దాన ధర్మాలు చేయాలి. ఆ రోజు శుక్రవారం అయినా సరే కొంతమంది గాడిద పంతుళ్ళు, కొంతమంది గాడిద ఫిలాసఫర్స్ ఏం చెప్తున్నారు, ఇదిగో శుక్రవారం నాడు డబ్బులు ఇవ్వకండి లక్ష్మీదేవి వెళ్ళిపోద్ది, మంగళవారం నాడు డబ్బులు ఇవ్వకండి, వీడి పెళ్ళడానికి హార్ట్ అటాక్ వస్తే ఎవడో ఇవ్వకూడదు వీడికి అప్పు. ఎందుకంటే ఆ కేర్ హాస్పిటల్, ఈ అపోలో హాస్పిటల్ బిల్లు 50 లక్షలు ఇవ్వాలా, వీడికి ఎవడో అప్పు ఇవ్వకూడదు. అప్పుడు ఇలాంటి ప్రచారాలు చేయడం మానేస్తారు. అందువలన అవసరాలలో ఉన్నప్పుడు హెల్ప్ ద పూర్, హెల్ప్ ద నీడీ. ఇది స్వామి వివేకానంద చెప్పింది, జీసస్ క్రైస్ట్ చెప్పింది, ఎవ్వరు చెప్పినా యూనివర్సల్ బ్రదర్హుడ్ ముస్లిం చెప్పింది, క్రిస్టియన్స్ చెప్పింది, సర్వమతాలు గురునానక్ అందరూ చెప్పింది. కాబట్టి ఇలాంటి పండగ పబ్బాల రోజున ఎందుకు పాపం అడుక్కునే వాళ్ళంతా రామాలయం గుడి బయట ఎందుకుంటారు? జనమంతా వెళ్తారు కాబట్టి ఏదో ఒక హెల్ప్ చేస్తారని.
ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ హిస్ ఫెల్లో బీయింగ్ అన్నారు. పక్క వాళ్ళని ఆశిస్తారు. నీకు కారు ఉందనుకో, అరే ఎప్పుడైనా సరిత నన్ను ఎక్కించుకుంటుందేమో అని బబ్బులు అడుగుతాడు, ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆ రోడ్లో ఉన్నాను దింపుతుంది అని. అట్లా ప్రతి మనిషి కూడా వీడు బాగుపడాలి అని కోరుకుంటాడు. బాగుపడితే వాడి దగ్గర డబ్బులు ఉంటే ఎప్పుడైనా నాకు అప్పిస్తాడని. ఈ వీళ్ళు వచ్చి ఇప్పుడు ఆధునికమైనటువంటి యూట్యూబ్ జ్యోతిష్కులు వచ్చి నువ్వు మంగళవారం ఇవ్వకు, శుక్రవారం అనుకో, అసలు పాత బట్టలే దానం చేయకు, మొత్తానికి పోతావు నువ్వు అని. అసలు వీళ్ళ అమ్మ పెట్టదు, అడుక్కు తినానేవద్దు, వీళ్ళు పెట్టరు, వీళ్ళు ఎలాగో దానాలు చేయరు, అంతా ఇన్కమింగ్ లేళ్ళు. కాబట్టి ఇలాంటివి చేయకూడదమ్మా. ఖచ్చితంగా శ్రీరామనవమి రోజున దాన ధర్మాలు మిగతా రోజుల్లో కూడా చేయాలి, ప్రతి నెల చేయాలి. మనుస్మృతి కూడా చెప్తుంది, నాట్ ఓన్లీ పాస్టర్స్ కాదు, అది కరెక్ట్, అది క్రిస్టియానిటీలో చెప్పింది కరెక్ట్. దశమ ఫలం ఇవ్వాలి అన్నారు. అంటే ఎవ్రీ మంత్ నువ్వు ఇవ్వరా బాబు 10%. మనుస్మృతి కూడా 10% అనే చెప్పింది. మనుస్మృతి కూడా 10% ఇవ్వాలి హిందూ ధర్మం చెప్తుంది. ఎవడిస్తున్నాడు? అంతా బీర్వాల్లో కుక్కుతున్నారు. అదిగో మొన్న ఒక జడ్జి, ఆనరబుల్ జడ్జిది కాల్చేస్తే హైకోర్టు జడ్జి 120 కోట్ల రూపాయలు కట్టలు కాలిపోయినాయి స్టోర్ రూమ్ లో. మరి అలా ఉంటుంది అనమాట. అయితే గురుగారు, పుట్టిన తేదీ అనేది ప్రతి మానవుడికి ఒకటి డేట్ లో ఉంటుంది. అయితే దేవుల విషయానికి వస్తే మాత్రం దానికి మీరే క్లారిఫై ఇవ్వాలి. లాస్ట్ 2024 లో మనకి April 17th వచ్చింది శ్రీరామనవమి, బట్ ఈసారి 6th April కి వచ్చింది. అయితే పుట్టిన తేదీ అంతా కూడా ఎవరికైనా ఒకటే డేట్ ఉంటుంది. ఇలా తేడాలు ఏమైనా ఉంటాయా? అసలు తేడా ఎందుకుంది? అది తేదీలను బట్టి చూసేది గ్రిగేరియన్ క్యాలెండర్ మన బ్రిటిషర్స్ పెట్టింది. అందువలన డేట్స్ అన్నమాట 1st 7th అని బ్రిటిషర్స్ తిడతారు. బ్రిటిషర్స్ పెట్టినటువంటి డేట్లు రోజున బర్త్డే కేకులు చేస్తారు. ఆ కేకులు కట్ చేసేది ఎవరు? బ్రిటిషర్స్ పెట్టింది. బ్రిటిషర్స్ పెట్టినటువంటి విమానాలు ఎక్కేస్తారు, ట్రైన్స్ ఎక్కేస్తారు, లైట్లు వేసేసుకుంటారు, టెక్నాలజీ అంతా వాడేస్తారు. అంటే శ్రీరామనవమి రోజున శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి ఇలాంటివన్నీ కూడా పండగలు తిథులను బట్టి చేస్తాం. పంచాంగాల్లో 5 అంగాలు ఉంటాయి. ఏంటది? తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము అని ఉంటుంది. తిథిని తీసుకుంటాం. శ్రీరామ నవమి అన్నాం, నవమి తిథి అనమాట. అందుకని రామనవమి ఏ రోజున వచ్చిందో చూస్తారు. మళ్ళీ ఇందులో హిందూయిజంలో మళ్ళీ 2 పార్టీలు ఉన్నాయి. ఇందులో స్మార్తులు, వైష్ణవులు. వాళ్ళు ఏమంటారు? స్మార్తులు అంటే అడనామాలు పెట్టుకున్నవాళ్ళు, బ్రాహ్మణులు. వాళ్ళు ఏం చేస్తారు? నవమి మేము తిథి చూస్తాం అంటారు. వైష్ణవులు వచ్చేసి నక్షత్రం చూస్తాం. రామచంద్ర ప్రభు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు, మాకు నవమి లేకపోయినా పర్లేదు, నక్షత్ర మూలం అని వాళ్ళు కూడా పెడతారు. అందుకని 2 డేట్స్ వచ్చినాయి. కృష్ణాష్టమి నేను పుట్టాను కాబట్టి నాకు ఈ విషయాలన్నీ తెలుసు. ఒకడేమో స్మార్తవాడేమో ఒకరోజు చెప్తాడు, వైష్ణవులేమో రోహిణి నక్షత్రం ఉండాలంటారు. మరి ఇంకొకటేమో మిగులు, మళ్ళీ ఇందులో మిగులు తగుళ్ళు పొద్దున మాటలు. నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియన్ సిస్టమ్. పొద్దున్న సూర్యుడు ఉదయం ఏ నక్షత్రం ఉంటుందో అదే, ఏ తిథి ఉంటుందో అదే అని చెప్పారు. దానికి 3 రోజులు శుభ్రంగా మా స్కూల్ 3 రోజులు సెలవు ఇవ్వరు కదా, ఏదో 1 రోజు ఇస్తారు గవర్నమెంట్. అందుకని స్మార్తులు చెప్పేటటువంటి దాన్నే ఇండియా బేస్ చేసుకుంటుంది, ఇండియన్ గవర్నమెంట్ ఫాలో అవుద్ది. కాబట్టి అందువలన ఈ డేట్స్ అనేది ప్రతి నెల డేట్స్ సేమ్ రావాలని లేదు, తిథులు మాత్రం ప్రకారం చేసుకుంటారు. రైట్. ఇక చివరిగా ఒక క్వశ్చన్, అది ఏంటంటే మనము రాముల వారు ఏ కోరిక అడిగినా ఆయన తీరుస్తారు, ఏ దేవుడినన్నా అంతే. ప్రత్యేకంగా మనకి ఆ రోజు అప్పుల్లో కూరుకుపోయిన వాళ్ళు, లేకపోతే ఆర్థిక సమస్యల్లో, లేదా మనసు బాగాలేక మెనీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా ఆ రోజు ఏదైనా నియమాలు లేక నిష్ఠలు పాటించి పూజ చేస్తే ఆ రోజు అవి తీరే పరిహారాలు ఏమైనా ఉన్నాయా? ఇది దొంగ పంతులు చెప్పినాయి. రామచంద్ర ప్రభు అప్పులు తీర్చడం, నువ్వు డబ్బులు వేస్తే పంతులకు డబ్బులు వస్తాయి అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో దేవుడు ఏం బాండ్ పేపర్ రాసి ఇవ్వలేదు. ఇప్పుడు కన్న తండ్రి మీ నాన్నగారు ఆస్తి సంపాదిస్తారు, ఆయన తండ్రి కొడుకులకు ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాలని ఏం లేదు. నీ స్వతంత్రంగా నువ్వు చేసుకున్నావు, నువ్వు ఎవరికైనా రాసి ఇవ్వచ్చు. అనాథ పిల్లలకు రాసి ఇచ్చేయచ్చు, ఆశ్రమాలకు రాసి ఇచ్చేయచ్చు. తాతల వంశం చేసినటువంటిది మన వాళ్ళకి వస్తుందని ఒక యాక్ట్. ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినట్టు తండ్రి ఆస్తి కుమార్తెలకు కూడా ఇవ్వాలని, ఇలా మనం పెట్టుకున్న కాన్స్టిట్యూషన్. అందులో దేవుడు పెట్టినటువంటి లా ఆఫ్ క్రియేషన్ లో ఏంటంటే ఆస్తులు, బాండ్ పేపర్లు, అప్పులు తీర్చడాలు ఇవేమి ఉండవు. అరే యూజ్లెస్ ఫెలో, నేను నిన్ను ఒక ఆత్మనిచ్చి పంపించాను, నువ్వు అడిగేవు ఆ జన్మ, నువ్వు మళ్ళీ నీ బాడీయే నీది కాదు, ఆ బాడీతో మంచి పనులు చేసి రా మళ్ళీ పైకి. దట్స్ ఆల్. నువ్వు ఇక్కడ కుక్కల రిలేషన్స్ లాగా అన్ని రిలేషన్స్ పెట్టేసుకొని అప్పులు ఆడికి ఇవ్వాలి, లేకపోతే వీడికి నేను పెళ్లి చేసుకుంటాను, నాకు పిల్లలు లేరు, ఇలాంటివన్నీ కూడా అనిల్ కపూర్ క్లియర్ గా చెప్పాడు. దేవుణ్ణి కోరికలు తీర్చే వస్తువుగా ఆపాదించారని. రామచంద్ర ప్రభు ఏ కోరికలు తీర్చడు. దానికి ఆయన మీద భక్తితో ప్రసన్నంగా చేసుకొని, ఆయన మంచి డెడికేషన్తో
పూజలు అంటే ఏంటి? పసుపు కుంకాలు వేసేసి రామ 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 అంటే కోట్లు వస్తాయంటే ప్రతి ఒక్కడు చేస్తాడు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే అమ్మా, మంచి పనులు చేయాలి, పేదవాళ్ళకి చేస్తూ, సమాజానికి ధర్మరక్షణ చేస్తూ, అవతల వాడు ఎవడో ఒక రౌడీ వచ్చి కబ్జా చేస్తుంటే ఆ కబ్జా గాడిని ఎదిరించాలి. మన ప్రాణం పోయినా పర్లేదు, పక్కనోడదైనా పర్లేదు, అలాంటి బెనిఫిట్లు చేయాలి. చిన్న పిల్లోడిని మనం ఎవరన్నా అవమానిస్తుంటే, ఇది చేస్తుంటే మనం వెళ్ళాలి. ఈ రకంగా మనము చేసినప్పుడు అది దాన్ని పూజ అంటారు. కాబట్టి మామూలుగా ఇలా చెప్తే ఇంటలెక్చువల్స్ చెప్పేది ఎవరికి జనానికి ఎక్కదు. కాబట్టి అదే నేను శుభ్రంగా ఈ డ్రెస్సులు వేసుకొని మంచిగా నియమనిష్టలతో ఈ శ్రీరామనవమి ఈ యొక్క పూజ చేసుకొని మనం ఉపవాసాలు చేసి జాగరణ చేసి ఇలాంటివి చెప్పామనుకో బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి మనం రామచంద్ర ప్రభు కోరికలు తీరాలి అంటే ఆ రోజు ఉపవాసం ఉండాలి. రెండో వర్గానికి చెప్తున్నాను, మొదటి వర్గం అని చెప్పేశాను. రెండో వర్గం ఏంటంటే ఆ రోజు తెల్లవారుజామునే నిద్ర లేవాలా, తలంటి స్నానాలు చేయాలా, చక్కటి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలా, ఈ రామరక్షా స్తోత్రాన్ని కానీ ఈ రామ అష్టోత్తర మంత్రాలని చదవడం కానీ, అలాగే పాయసాన్న ప్రియ తక్స్థ పశులోక భయంకరి కీర్ అంటే చాలా ఇష్టం. కీర్ రాముడికి ఆ కీర్ తయారు చేసేసి పెట్టేసి సీతారామచంద్రుల అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చదివేసి షోడశ ఉపచారాలు చేసేసి ఇవన్నీ చేస్తే రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహము వచ్చి వీళ్ళ అప్పులు తీరతాయి, వీళ్ళ యొక్క కష్టాలు గట్టెక్కుతాయి. ఆ మార్గాన్ని చూపిస్తాడు రామచంద్ర ప్రభు. అయోధ్య గురించి మనకు తెలిసిందే గురువు గారు. సో చాలా ఫైట్ చేసి ఆఖరికి మనకి అయోధ్య అనేది ఏర్పడింది. శ్రీరామ బాలుడిని అక్కడ మనకి ప్రతిరూపంగా చూసుకుంటాం. సో చాలా ముద్దుగా, చాలా క్యూట్ గా అక్కడ రాముల వారు అనేది మనకు కనిపిస్తుంటది. సో దాని గురించి మీరే మాట్లాడతారు. క్యూట్ గా ముద్దుగా చిన్నపిల్లల్లో ఉన్నాడుగా, తెచ్చేసుకుంటే సరిపడుతుంది రాముడిని. నువ్వు తెచ్చేసుకో. అంటే అయోధ్యలో సరయూ నది ఉన్నంత కాలం, సూర్యుడు ఉన్నంత కాలం, రామనామం ఉన్నంత కాలం రామచంద్ర ప్రభు అయోధ్యలోనే ఉంటాడు. అయోధ్యలో పుట్టాడు. ఇది సత్యము, ఇది సత్యము, ఇది సత్యమని ప్రతి అయోధ్యవాసి ఈ వాల్మీకి రామాయణంలో ఇలాగే చెప్పబడింది. కాబట్టి అప్పుడు ఆ బాబ్రీ మసీద్ ఉన్నా రాముల వారు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు మనం సపరేట్ గా గుడి కట్టుకున్నా ఇప్పుడు రాముడు ఉన్నాడు. ఆ గుడి కట్టకపోయినా ఎప్పుడూ రాముడు ఉంటాడు. కానీ మనం హిందువులం కాబట్టి మన ఆలయం మనం కట్టుకుంటే మనకు సంతోషం. కాబట్టి ఎన్నో త్యాగాలు చేసి ఆ గుడి కట్టారు. కొంతమంది యుద్ధాలు జరిగినాయి. కాబట్టి ఇది చాలా డేర్ అండ్ డాషింగ్ గా చేశారు. దీనికి అద్వానికే ఇవ్వాలి మనం ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా. సో ఆ విధంగా ఈ రోజున మతాలకి కులాలకి అతీతంగా మనం అవన్నీ పక్కన పడేసేయాలా. మొత్తం మీద రామాలయం వచ్చింది చక్కగా, ప్రతి హిందువు సంతోషించేటటువంటిది. అయితే ఈ శ్రీరామనవమి రోజున ఫుల్ వెళ్ళిపోయి జనాలు వెళ్ళిపోయి అక్కడ ఆడవాళ్ళని తొక్కేసి తర్వాత చిన్నపిల్లలను తొక్కేసి వికలాంగులను ఎరగొట్టేసి అలా చేయకూడదు. ఆ రామనవమి రోజున ముఖ్యంగా మనం ఈ ప్రజలందరికీ ఏం చెప్పాలంటే, కేవలము అయోధ్య వెళ్తేనే ఆ రోజు వెళ్తేనే మీకు ఏదో స్పెషల్ వరాలు ఏదో ఇస్తాడు అనుకోవడం తప్పు. అక్కడ ఎప్పుడైనా వెళ్ళొచ్చు. జనం డైల్యూట్ చేయాల. మనం ఇక్కడ చాలా రామాలయాలు ఉన్నాయి, వెళ్ళండి. ఇక్కడ పోనీ రామాలయాలన్నీ ఫుల్ బిజీగా ఉన్నాయి. శివాలయానికి కూడా వెళ్ళొచ్చు, శివుడే రాముడు. కృష్ణుడి దేవాలయాలకు వెళ్ళొచ్చు, ఏదైనా ఒకటే. మనం చెప్పినా వినరు జనం. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ రామచంద్ర ప్రభు యొక్క ఆలయం వచ్చినందుకు. బాలరామాయణం శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణ కర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ శ్రీరామచంద్ర చరణం మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణం వచసా గృణామి శ్రీరామచంద్ర చరణం శిరసా నమామి శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే. అంటే రామచంద్ర ప్రభు పాదాలు తప్ప ఆంజనేయ స్వామికి ఎలాగైతే తెలీదో మనం కూడా ఆ రామచంద్ర ప్రభువుని పాదాలని శిరస్సు మీద ధరిస్తాం. అలాగే మనము శరణు వేడతాం. శ్రీరామచంద్ర ప్రభు రఘునందుడు అవ్వచ్చు, అలాగే దశరథుడు పుత్రుడు అవ్వచ్చు. కానీ యుద్ధ రంగంలోకి వచ్చాడంటే రావణుడికి కాదు, మొత్తం సమస్త రాక్షసులకి వాల్మీకి వర్ణించడం రాయలేదు సరిగ్గా. ఏమని మనం రాస్తాం, మేము వాల్మీకి రాయాలని ఉన్న రూల్ ఉందా, లేకపోతే ఈ ప్రవచనకారులే ఇలా అలా అని చెప్పాలనుందా? ప్రతి హిందువుకి హక్కు ఉంది. రామచంద్రుడు ధనుస్సు పట్టుకొని యుద్ధ రంగంలోకి వస్తే రావణుడు ఇతర రాక్షసులందరికీ పాస్ పడిపోయింది. అంటే అంత అరవీర భయంకరుడు శ్రీరామచంద్ర ప్రభు యుద్ధ రంగంలోకి వచ్చేసి రణ కర్కశ రామ రామ. యుద్ధం చేసేటప్పుడు ఇంకా మొహమాటం ఉండదు. 100 సార్లు చెప్తాడు, నాయనా నువ్వు పద్ధతి మార్చుకో అంటాడు. వినడు వాడు. శరణు వేడు అంటే తనను శరణం వేయడమనడు, ధర్మానికి శరణం వేయడమన్నాడు. నా కాళ్ళు పట్టుకో అనలా. వాడు వినలేదనుకో తీసేస్తాను రా బాబు అన్నాడు, తీసేస్తాడు. రావణాసుడు ఒంటరిగా మిగిలిపోయాడు.
దెబ్బలు తగిలినాయి. ఎంత కరుణామయుడో రాముడు తెలుసా నీకు? అరే రావణ, మారమంటే మారలేదు, వెళ్ళి మరి ఈ రోజు రెస్ట్ తీసుకొని రేపు పొద్దున్న రా, ఇద్దాం, ఎవడని ఇస్తాడా ఛాన్స్, వెళ్ళి రా అంటే వాడు మర్నాడు విధవ వెళ్ళి వాడు మళ్ళీ తారాదేవి ప్రసన్నంతో చేసుకుని రక్షించేటటువంటి ఆ యొక్క రథంతో వచ్చి అధర్మ యుద్ధం చేసినా సరే రామచంద్ర ప్రభు ఏమంటాడు తెలుసా? దేవతలందరూ వచ్చి మేము నీకు తోడుంటామంటే నో, తోడుండకూడదు, నేను ఒక్కడే యుద్ధం చేయాలా, ధర్మాన్ని పాటించాలా అంటాడు అనమాట. అంత కరుణామయుడు రాముడమ్మ. అందువలన రామా అని శ్రీరామ నామం మనం చేసుకుంటే నువ్వు వరల్డ్ లెజెండరీ అయిపోతావు, నోబెల్ ప్రైజ్ కూడా నీకు వస్తుందమ్మా సరిత. అంత కరుణామయుడు రామచంద్ర ప్రభు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.